హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ బెండకాయ కర్రీతో వచ్చేసాను. సో, ఇవాళ ఏంటంటే ఈ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక పాత్రని మనం స్టవ్ మీద పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి. అలాగే తరిగిన బెండకాయలు ఇందులో వేసేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే కర్రీ చాలా వస్తుంది. అలాగే కొంచెం అది బెండకాయల్లో ఉన్న ఏదైతే ఉంటుందో జిగురు లాంటిది అది కొంచెం పోతుందనమాట. సో, ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో, అది కొంచెం ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక చూసారు కదా! కలర్ అయితే చేంజ్ అయింది. ఇంకా తీసేద్దాం. సో, దీని తర్వాత ఏంటంటే మళ్ళీ మనం పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అలాగే ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు టమాటానైతే మనం వేసుకుందాం. టమాటాని మిక్సీలో వేసేసుకొని, ఆ మిక్సీలో వేసుకున్న టమాటా ప్యూరీని ఇక్కడ వేసుకుందాం. సో, దీన్ని మనం కొంచెం కలుపుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ మనకి చాలా వస్తుందనమాట. సో, ఇది కూడా మనకి ఆయిల్ అయితే పైకొచ్చేసింది. ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలనమాట. సో, ఇలాగ గాని మీరు ట్రై చేశారంటే బెండకాయ కూర ఎలాంటి వాళ్ళైనా ఈజీగా ఇష్టపడతారు. అలాగే రోటీలోకి కూడా చాలా బావుంటుందనమాట ఈ కర్రీ. ఇప్పుడైతే కొంచెం కర్రీ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. దీని తర్వాత ఏం చేయాలంటే పసుపు, ఉప్పు, కారం ఇంకా ధనియాల పొడి వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా గరం మసాలా కూడా వేసేసుకుందాం. సో, దీన్ని మనం ఇంకా లో ఫ్లేమ్‌లో కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయనిద్దాం. ఇప్పుడు మనం ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలండి. పెరుగు అయితే వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, కర్రీ అన్నది మనకి టెక్స్చర్ బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుందనమాట. సో, ముందుగా మనం బెండకాయలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి, మీకు బెండకాయ ఫ్లేవర్ అన్నది పోదు. అలాగే ఏంటంటే, ఈ కర్డ్ వేయడం వల్ల ఏంటంటే, పిల్లలకి హెల్త్ చాలా మంచిది. అండ్ ఈ కర్రీ మనం బిర్యానీ కానీ, అలాగే నార్మల్ రైస్ కానీ, రోటీస్‌లోకి కానీ చాలా చాలా బావుంటుందనమాట. సో, చాలామందికి ఉల్లిపాయలు తగలకూడదు, టమాటా అని కొంచెం ఆళ్ళు తినను అంటారు గదా! సో, అలాంటి వాళ్ళు ట్రై చేయండి. డెఫినెట్‌గా చాలా చాలా బావుంటుంది. అందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, ఇంకా మనం బెండకాయలని ఏదైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో అవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. సో, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది చింతపండు వేసుకోవచ్చా అని. చింతపండు కొంచెం పులుపు తినేవాళ్ళైతే వేసుకోవచ్చు. నేనిక్కడ ఆల్రెడీ టమాటాలు వేశాను కాబట్టి చింతపండయితే యాడ్ చేయట్లేదు. సో, కలర్ అయితే చూసారు కదా! ఎంత బావుందో అసల. కారం గూడా ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు కొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి. సో, నేను నాకు సమానంగా కారం అయితే యాడ్ చేసుకున్నా. కొంచెం వాటర్ పడతది అనుకునేవాళ్ళు ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కాసేపు మగ్గనిద్దాం. సో, చూసేద్దామండి మగ్గిపోయింది. ఇప్పుడు మనం కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. సో, టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. అసలు చాలా బావుంటది. కర్రీ అయితే ట్రై చేయండి. డెఫినెట్‌గా ఈ వీడియో ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.